బడా పహాడ్ దర్గా పెద్దగుట్ట అలియాస్ పొద్దుగల 6:30 అయింది. నైటు 9 గంటలకు వచ్చి రూమ్ దొరికింది. రూమ్ ఇట్లా రీజనబుల్ రేట్కే దొరికింది. 500లో దొరికేసింది. మార్నింగ్ పొద్దుగల మైదాన మలిన ముద్దలు చేసుకొని ప్లస్ బగారన్నం ఇట్లా వండుకున్నాక తర్వాత ఈ మటన్ ఇట్లా ప్రిపేర్ చేయాలి. మటన్ ఇట్లా ప్రిపేర్ చేసినాక స్వామికి ఇక నైవేద్యంలాగా తీసుకొని ఎక్కిస్తారు. మటన్ ఇట్లా మొత్తం పెద్ద గుట్ట అంతా బ్యాక్ సైడ్ పూలు సాంబార్కి వేయడానికి పూలు, శాల్వా, చెల్లెలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇవన్నీ పువ్వులు అవన్నీ తీసుకెళ్తాం. ఇక్కడ అందరు హిందువులే ఎక్కువ ఉంటారు ముస్లిం వాళ్ళ కంటే. 690 రూపాయలు ఎంత అయ్యింది. ఇక జెండాలు ఇట్లా పట్టుకొని ఎగురుతున్నారు ఈ పిల్లలు. ఇది మై ఫ్యామిలీ. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడు. ఎంట్రన్స్ నా చిన్నప్పటి నుంచి ఇంత ఉంది, ఇప్పుడు ఇట్లా ఇంట్లో ఉంది. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే మొత్తం చుట్టుపక్కల అడవి, మధ్యలో చిన్న ఊరు. ఆ చిన్న ఊరు పైన కొండ పైన దేవుడు ఉంటాడు బాబాషాదులా. ఇక్కడ కొండంగలు, కోతులు అన్నీ కలిసే ఉంటాయి. అసలు లైన కోతులు, కొండంగలు మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. కొండంగలు ఉన్న అక్కడ కోతులు ఉండే అంటారు, కానీ ఇక్కడ అన్నీ కలిసి మెలిసి ఉంటాయి. అది ఎందుకో ఏమో తెలియదు. చాలా జాగ్రత్త తీసుకోవాలి పైకి ఎక్కేటప్పుడు. కానీ ఇక్కడ ఏం మైనస్ పాయింట్ అంటే ఎన్ని ఏళ్ళైనా కానీ రోడ్ వేయరు, ఇది ఏం చేయరు. దీని డెవలప్మెంట్ అనేది ఉండదు అసలు. నేను చూసినప్పటి నుంచి అంతే. కానీ వేల కోట్ల మంది చాలామంది వస్తుంటారు. సంవత్సరానికి కోట్ల పైసలు వస్తుంటాయి. కానీ దానికి దేని చేస్తారు, యూజ్ చేయరు. ఇవి పైన వేసినవి అన్నీ దాదాలే చేస్తారు. ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే బాగుండు. ఎంత సౌకర్యంగా ఉంటాయంటే ఇక్కడ అది వర్ణనాతీతం ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ నేచర్ అంతా ఎక్సలెంట్ ఉంటుంది. దీని తగ్గట్టు మంచిగా కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండు. టూర్గా కొండలు చిన్న ఊరు మధ్యలో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మస్తు ఉంటుంది. రోడ్లు నడుస్తుంటాయి, రక్తాలే రావాలి అట్లుంటాయి కఠినమైన రోడ్లు. ఈ రోజులలో ఇట్లా 2024 నేను పుట్ట ముందుకి ఇట్లనే ఉంది, ఇప్పుడు ఇట్లనే ఉంది. ఇంకా కొన్ని రోజులైనాక ఇట్లనే ఉంటుంది అనుకుంటా. కొంచెం కేర్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తే బాగుండు. ఆడాడ షెడ్లు వేసారు, కానీ ఈ రోడ్లు అయితే మరీ దారుణం. అసలు గవర్నమెంట్ కిందకి వస్తుందో రాదు తెలియదు, కానీ కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. నిజామాబాద్ ఇలా బడే పహాడ్ అని పెద్దగుట్ట కొంచెం కేర్ తీసుకుంటే బాగుండు. ఈ షెడ్లు అప్పుడప్పుడు వేసారు మధ్యలో. డెవలప్మెంట్ అయిందంటే అదొకటే. ఇంకొకటి మా రూములు. ఈడ అయితే ఇక దేవుని కాడికి వచ్చినాం కదా, ఇక ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ గుర్రం ఉంటుంది. గుర్రం కాడికించి ఇక పైసలు ఒకటే పైసలు మొక్కుదామంటే పైసలు, లోపలికి వెళ్దామంటే పైసలు. పాతాలు ఇచ్చి స్వామివారికి నైవేద్యం ఎక్కి శాలువలు కప్పి మనం ఏదైనా చేద్దామంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు 200. తర్వాత టికెట్లు ఇట్లా ఏమి ఇయ్యరు. జస్ట్ ఫీజులు. మళ్ళీ వాళ్ళు 1100 ఇమ్మన్నారు. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇరిటేషన్లు వేస్తుంటాయి లోపల. దేవుని మొక్కనికి వచ్చినాం కాబట్టి అట్లా చేయరు. ఏంటంటే ఇక నమ్మకంతో వస్తుంది కాబట్టి ఇట్లా చేస్తారు. నా కళ్యాణ కట్ట ఇది నా పుట్టినప్పటి నుంచి ఇంతే ఉంది. పుట్టినాక తర్వాత ఇట్లా ఇంతే అయింది. కొంచెమా నాకు టికెట్లు అయితే మారినాయి అంతే. టికెట్లు తీసుకుంటారు, కానీ ఇది అట్లనే ఉంటుంది. కొంచెం గిట్లా డెవలప్మెంట్ చేయరు. పిచ్చిలు వేస్తుంటుంది. ఏంటంటే ఎవరు నాకేం అవసరం అంటారు. నమ్మకంతో వచ్చినప్పుడు చూడాలి. ఫైనల్గా రూమ్కి వచ్చేసినాం. ఏం చేస్తాం ఇంతే. రూమ్ చెక్అవుట్ చేసేసినాం మొత్తానికి. ఇక చిన్న జాతర చూసుకొని చిన్న ఐటమ్స్ కొనేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. 4 గంటలకు బయలుదేరినాము. ఇట్లా వచ్చేవారికి హైదరాబాద్కి వచ్చేవరకు 9-10 అవుతుంది. ఇక 200 కిలోమీటర్లు కదా, నిమ్మలంగా వస్తాం మెల్లమెల్ల చూసుకుంటా. ఈ అడవి బాగుందని చూపిస్తున్నాను. తర్వాత రేపు